రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. మొదటిగా నేను చదువుతాను, తర్వాత మీరు చదివి సహాయం చేయండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదనే వ్రాయబడి ఉన్నది. ఒక మాట ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని సావధానంగా విందాం కొన్ని నిమిషములు. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ నామానికి వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము మీకు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేశారు. మీరు కూడా ఆత్మరూపి అయిన మా ఆరాధన అందుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. ఇంకా రొట్టె రసం మిగిలి ఉన్నది. రక్షణ లేని వారు లక్షల కొలది ఉన్నారు ప్రభా ఈ సిటీలో చుట్టుపక్కల. వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించబడి రక్షించబడి సంఘంలో చేర్చబడటానికి మీ కృప అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా చివరిలో మీ వాక్యము బోధించటానికి బహు బలహీనుడను అజ్ఞానుడని నన్ను నిలబెట్టినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్య భాగాలు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూర్చున్న మేము, నాకు ప్రభువా ఏ మాటలు అవసరమో మా అనుదిన జీవితంలో మేమేమి చేయాలో మీరే తేటగా స్పష్టంగా సూటిగా మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం నాయన. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవు, గ్రహింపగలిగిన మనస్సుని ఆలోచింప చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మేము విని విడిచిపెట్టక వాటిని పాటించే వారంగా కృప చూపమని అయా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి అన్ని విషయాలలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమని దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒక అద్భుతమైన మాట చదువుకొని ఉన్నాం. నిజానికి కొరింథీ సంఘాన్ని మనం చూసినప్పుడు కొరింథీ సంఘానికి పౌలు గారు 4 పత్రికలు రాశాడు. కానీ బైబిల్లో మనకు 2 పత్రికలు మాత్రమే సమకూర్చబడ్డాయి. ఈ సంఘాన్ని సమస్యల సంఘం కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ అధ్యాయమైనా చూడండి, ఏదో ఒక సమస్య అందులో ఉంటుంది అన్నమాట. కాబట్టి సంఘంలో సమస్యలను ఎదుర్కొంటూ ఈ పాపలోకంలో మనం ఎలా జీవించాలో, ఎలాగ ఎదగాలో ఈ 2 పత్రికలు మనం బాగా అవపోసనం చేయటం ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగా పౌలు గారు ఈ పత్రిక రాస్తూ దేవుని జ్ఞానం విషయం అనే ప్రస్తావిస్తూ 2వ అధ్యాయంలో ఒక మర్మమైన విషయం చెప్తాడనమాట. ఇందును గూర్చి దేవుణ్ణి తన్ను ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి కూడా గోచరం కాని బహుమతులను మన కొరకు ఆయన సిద్ధపరిచాడు అనమాట. మనం దేవుణ్ణి ప్రేమించే ముందు అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముందుకి సాగిపోవాలనుకుంటా ఉన్నాను. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆలోచించేయండి. దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత ఆయన కొనియాడబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు. దేవదూతలు ఆయన ఆరాధన చేస్తుంటే యేసుప్రభు సింహాసనం మీద కూర్చుండి వారు ఆరాధనను అందుకుంటున్నాడు. పరలోకంలో యేసుప్రభు ఖాళీగా ఉన్నాడా, బిజీగా ఉన్నాడా చెప్పండి? ఎంత బిజీగా ఉన్నాడు చూసారు. అసలు వారి ఆరాధన ఎంత పరిశుద్ధమైంది, ఎంత నిర్మలమైంది. అటువంటి స్థలములో వాళ్ళ ఆరాధన ఆయన అందుకుంటూ స్వీకరిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాడు ప్రభు. ఆయన పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా ద్వారా ఒక మాట పలికిచ్చాడు. 31వ అధ్యాయం 3వ వచనం, తెప్పనక్కర్లేదు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో ఒక మాట చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పి వదిలేయాల. ఆ ప్రేమను యేసు ప్రభు వారి క్రియారూపంలో చూపించాడు. ఆయన నిత్యత్వంలో ఉండి కూడా మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మనల్ని పరలోక చేర్చడం కోసం మన కొరకు సమయాన్ని కేటాయించాడు, మన కొరకు సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. చివరికి మన కోసం తన ప్రాణాన్నే పెట్టాడు ప్రభువారు. అంటే ప్రేమించటం అంటే బిబ్లికల్గా బైబిల్ పరంగా ఇవ్వటం అన్నమాట. లోకపరమైన ప్రేమ ఎటువంటిదంటే తీసుకోవటం. లోకంలో ఉన్న వ్యక్తులు మనం చూసినప్పుడు నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ ప్రాణాన్ని తీస్తానంటారు, నువ్వు నన్ను ఇష్టపడకపోతే నీ మీద యాసిడ్ పోస్తానంటారు. ఏదో ఒక విధంగా దోచుకోవటం, మోసం చేయటం అంటే తీసుకోవటం అన్నమాట లోక సంబంధమైన ప్రేమ. కానీ బైబిల్ సంబంధమైన ప్రేమ చూడండి ఎంత గొప్పది, శ్రేష్టమైనది. ఇవ్వటం,
ప్రభు మన కొరకు ఏమి ఇచ్చాడంటే సమయాన్ని ఇచ్చాడు, తన యవ్వనకాల శక్తిని మన కొరకు చిందించాడు, ఇచ్చాడు. అదేవిధంగా మన కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించాడు. 39 కొరడా దెబ్బలు కొడితే ఆయన దేహం అంతా నాగేటి చాల వల్ల దున్నబడింది. ఆలోచన చేయండి. పాదాల్లో చేతుల్లో చీలలు కొడితే వాటి నుండి రక్తము గారుతూ ఉంది. భూమికి ఆకాశాన్ని మధ్యన శాపగ్రాహిగా ప్రభు వారు వేలాడదీయబడుతున్నప్పుడు బ్యాలెన్స్గా ఉండటం ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. పక్కన బల్లెపోటు పొడిచారు ఆయనకి. ఇదంతా ఒకవైపు మనం చూసినప్పుడు, ఇంకోవైపు ఆ ఎండ తీవ్రతకి ఆ గాయాల పాలైన శరీరము ఎంత పెయిన్ఫుల్ అయి ఉంటుందో అసలు ఆలోచన చేయండి. ఇంకోవైపు రానువారు, దారిని పోయేవారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించని హేళన చేసినప్పుడు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా ప్రభు టార్చర్ చేయబడ్డాడు అనమాట. మానసికంగా గాయపరచబడ్డాడు, శారీరకంగా గాయపరచబడ్డాడు. ఇంతగా ఆయన గాయాలు పాలవడానికి, శ్రమ పొందడానికి కారణం ఎవరు? మనమే. మన పాపాలు, మనం చేసిన శాపాలు. ఏదేను వనం నుండి మనం వెళ్ళగొట్టబడ్డాం. ఆయన సంతానమే మన అందరం. ఆయన పాప స్వభావం మనలో కూడా ఉంది. మనల్ని రక్షించటానికి, మనలను ఆయన శిక్షణను తప్పించడానికి తన ప్రాణాన్నే మన కొరకు అర్పించాడు. చనిపోయి తిరిగి లేచాడు ప్రభువారు. అంతగా ప్రేమించాడు. అంత ఇష్టం నువ్వంటే. ఇప్పుడు ఆయన వంతు అయిపోయింది, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మన వంతు వచ్చింది. అదే మనం చదువుకున్నాం కదా ఇక్కడ. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఆయన ప్రేమించాడు, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేసాడు. ఇప్పుడు మన సమయం వచ్చింది. మరి మనం ఎంత ప్రేమిస్తున్నాం ప్రభువుని? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఇక్కడ కండిషన్ ఉంది. ఈ కండిషన్ కంపల్సరీగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు క్యాలెండర్లో వాక్యాలు కూడా ఏంటంటే కండిషన్ ఉండవు అక్కడ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఉంటుంది, కానీ దానిపైన ఉన్న కండిషన్ మిస్ అవుతుంది అన్నమాట. దానివల్ల నష్టం జరుగుతుంది మనకి. అది గ్రహించలేకపోతున్నాం మనం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆయన్ని ప్రేమించాలా. ఆయన ప్రేమించాలంటే మనం ఇవ్వాలి. ఆయనకి ఏమి ఇస్తున్నాం? మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని? ఎవరైతే ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారో ఊరికి మాటలు చెప్పేవాళ్ళు కాదు, స్టేట్మెంట్ చెప్పి వదిలేసేవాళ్ళు కాదు, ఒక డైలాగ్ చెప్పి వదిలేసేవాళ్ళు కాదు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని స్నేహితులతో చెప్పి వదిలేసేవాళ్ళు కాదు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఆయన ప్రేమించినట్టు కాదు, క్రియారూపంలో చూపించాలి. నీ ప్రేమని రుజువు రూపంలో చూపించాలి. ఆయన చెప్పాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ ప్రేమను క్రియారూపంలో చూపించాడు భూలోకానికి వచ్చి, ప్రాణం పెట్టి. మరి మనం నిజంగా ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం? ఒకరు ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తున్నాం? ఈ సమయంలో ప్రేమని దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తొయితైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఇక్కడ ఒక స్త్రీ పేరు రాయబడి ఉంది. ఆమె పేరేమి చెప్పండి? లూదియా. ఆమె ఏం పని చేసేది కూడా అక్కడ రాయబడి ఉంది. ఏం చెప్పండి? ఊదా రంగు పొడి నమ్ముకొని తొయితైర పట్టణం నుండి పిలిపి పట్టణానికి వచ్చి బిజినెస్ చేస్తుంది. ఆమె తొయితైర పట్టణం నుండి పిలిపి పట్టణానికి ఇంచుమించుగా 3000 కిలోమీటర్ల దూరం. ఆ ప్రాంతానికి వచ్చి, ఆ పట్టణానికి వచ్చి ఆమె బిజినెస్ చేస్తూ ఉంది. ఆమె అనుకుంది బిజినెస్సే జీవితం అనుకుంది. బిజినెస్ ద్వారా వచ్చే లాభాలతో తను జీవితం, ఇంకా ప్రాపర్టీస్, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇదే జీవితం అనుకుంది. కానీ ఒకరోజు సువార్త ప్రకటించబడినప్పుడు ఆమె యేసు ప్రభువును అంగీకరించింది. ఆమె నిత్య జీవాన్ని పొందుకుంది, రక్షించబడింది, మారు మనసు పొందింది. ఆమె పొందుకున్న మారు మనసు, ఆమె పొందుకున్న నిత్య జీవం, రక్షణ ఆమెతో ఆగిపోయిందా? లేదు. ఎక్కడి వరకు తీసుకెళ్ళింది? ఇంటి వరకు తీసుకెళ్ళింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం మారు మనసు పొందాం, రక్షణ పొందాం, మనం పొందుకున్న రక్షణ మనతో ఆగిపోవాలా? ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? ముందు ఇంటి వరకు. మరి ఇంటిలో ఎంతమంది ఉన్న రక్షణ లేని వాళ్ళు గమనించారు మీరు?
తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మనకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్కి కానీ ఒక్కసారని మీరు సువార్త చెప్పారా? నేను ఇప్పుడు స్త్రీ గురించి చెప్పానా, పురుషుడి గురించి చెప్పానా చెప్పండి? స్త్రీ గురించే చెప్పాను. సువార్త విషయంలో, దేవుని పని విషయంలో పురుషుల కంటే కూడా అసలు ఎక్కువగా స్త్రీలే చేయగలరు తెలుసా? ఆ సంగతి మీకు తెలియదు. మీరు ఇంటి ముందు కూర్చున్నప్పుడు పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు వచ్చి మంచిగా మీకు దోస్తులుగా, ఫ్రెండ్స్గా తయారవుతారు. అది మేము బయటకు వెళ్తే అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోరు, అవునా కదా? మీరు అలాగా ఒక మీటింగులు పెట్టుకున్నప్పుడు అనవసరమైన లోక సంబంధమైన మాట్లాడుకోకుండా యేసు ప్రభు గురించి చెప్పండి, యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పండి, ఆయన నీ కొరకు చేసిన బలియాగాని గురించి చెప్పండి. ఎంత పని జరిగిద్ది అక్కడ? నేను ఒక స్త్రీ గురించి విన్నా. ఆమె ఫ్రూట్స్ అమ్ముకున్న ఒక స్త్రీ. ఆమె యేసు ప్రభుని నమ్ముకుంది. తన వంతు తాను కూడా ప్రభు పని చేయాలని ఒక ఆశతో, భారంతో తన దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో వారందరికీ కరపత్రాలు ఇస్తూ ఉండేదన్నమాట. అలాగే కొంతమంది ప్రభుని నమ్ముకున్నారు. మనం సువార్త చెప్పడానికి బాగా స్కాలర్ అవ్వాల్సిన పని లేదు, బాగా సిద్ధాంతాలు తెలిసి ఉండాల్సిన పని లేదు. యేసు ప్రభు గురించి, యేసు ప్రభు స్వార్థను ప్రకటించడానికి, యేసు ప్రభు దేవుడు, ఆయన నీ పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఈ మాటలు చెప్పలేము మనం. నీ సాక్ష్యమే చెప్పండి. ఒకప్పుడు నాకు నెమ్మది లేదు, ఒకప్పుడు నాకు సంతోషం లేదు, కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఎంతో నెమ్మది, సంతోషం, చనిపోతే పరలోకం వెళ్తాను, ఈ మాటలు చెప్పండి. ఎంతమంది సంతోషం లేక, నెమ్మది లేక కుటుంబాలు పాడైపోతున్నాయి చూసారా? ధనం ద్వారా వచ్చే సంతోషం కాదు, జాబ్ ద్వారా వచ్చే సంతోషం కాదు, అవి తాత్కాలికమైనవి, పర్మనెంట్గా ఉండవు. కానీ ప్రభు ఇచ్చే సంతోషం చూసారా ఎంత ఆనందకరమైంది, ఎంత ఉన్నతమైనది, అది లోకం ఇవ్వలేనిది అన్నమాట. ఇక్కడ చూడండి, లుదియా అయితే ఎంత భారముగా తన కుటుంబానికి సువార్త ప్రకటింపజేసింది. మరి మన కుటుంబంలో ఒక్కరికన్నా సువార్త చెప్పామా? మన గ్రామంలో సువార్త చెప్పామా? ఈ విజయవాడ పట్టణస్తులకు ఒకసారి మీరు సువార్త చెప్పారా? ఇక అక్కడితో ఆగిపోకూడదు, పక్క జిల్లాలకు వెళ్ళాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, పక్క దేశాలకు వెళ్ళాలా. ప్రభువు చెప్పిన ఫార్ములా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు మొదటికి ఎక్కడ సాక్షులుగా ఉండాలా? యెరూషలేములో ఉండాలి. అక్కడ అయిపోగానే మరల ఎక్కడికి వెళ్ళాలా? యోదయాకు వెళ్ళాలా. యోదయాలు అయిపోగానే సమరయాకు వెళ్ళాలా. సమరయ అయిపోగానే బూదిగంతముల వరకు వెళ్ళాలా. కాబట్టి బూదిగంతముల వరకు మనం ఉన్నాం. ఇప్పుడు సముద్రం ఎంత దూరం లేదు మనకి. కాబట్టి బూదిగంతంలో ఒక అంతం మన దగ్గరకు వచ్చిన సువార్త. మరి విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ నుంచి ఇంకెంత దూరం వెళ్ళాలి సువార్త? ఆంధ్ర నుంచి ఇంకెంత దూరం వెళ్ళాలి సువార్త? ఆయన చెప్పిన మాట ఏమిటి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తే మనమేమో ఎక్కడెక్కడే ఉంటున్నాము, ఎక్కడెక్కడే సువార్త ప్రకటిస్తున్నాము. అలాగ మనం ఆనందానికి, సుఖానికి అలవాటు పడిపోయాం. 200 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ మిషనరీస్ బయట రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి వచ్చి సువార్త ప్రకటిస్తే మన ప్రభువుని నమ్ముకున్నాం. ఈరోజు ఫ్యాన్ల కింద, ఏసీల కింద ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. అసలు యేసు ప్రభు పేరే తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నశించి నరకానికి పోతున్నారు? రేపు ప్రభువు నిన్ను లెక్కడితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వేం చెప్పగలవు? ఆలోచన చేయని ప్రేమ దేవుని బిడ్డలారా, మనం పొందుకున్న రక్షణ మనతో ఆగిపోకూడదు, మనం పొందుకున్న నిత్యజీవం మనతో ఆగిపోకూడదు, వెళ్ళాల. మన ఆంధ్రప్రదేశ్ నుండి, తెలుగు రాష్ట్రాల నుండి 29 మంది మిషనరీస్ వెళ్ళారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఇంచుమించుగా 3000 సంఘాలు ఉన్నాయి. కేరళలో 800 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా 1600 మందిని పంపించారు, బయట దేశాలు కానీ, పక్క రాష్ట్రాలు కానీ. మరి సంఘాల పరంగా మనకే ఎక్కువ ఉన్నాయి, విశ్వాసుల పరంగా మనమే ఎక్కువగా ఉన్నా. మరి మనం ఎక్కువ మందిని పంపించాలి కదా. మరి ఎందుకు మనోళ్ళు తక్కువ మందిని పంపించారు? మనోళ్ళు కనులెత్తి చూడట్లా. ప్రభు ఏం కనులెత్తి చూడమంటే, మనం కనులెత్తి చూసినప్పుడు స్వార్థ లేని రాష్ట్రాలు కనపడతాయి, యేసు ప్రభు పేరు తెలియని రాష్ట్రాలు కనపడతాయి. వారి మధ్యకి వెళ్ళి సేవ చేయాలనే భారం కలిగిద్ది. మన కనులెత్తి చోట్ల, కనులు దించి చూస్తున్నాం, ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడంతా బాగుంది, ఇంకా అవసరమైతే ఈ సంఘం నుంచి 10 మంది అడ్డుపోతున్నారు. అలాగా డివిజన్స్ ఎక్కువైపోయినాయి మన సంఘంలో. కొరింథీ సంఘంలో కూడా అలాంటి డివిజన్స్ వచ్చినాయి. మన ఆంధ్ర సంఘాల్లో కూడా ఇలాంటి డివిజన్స్ ఉన్నాయి. వర్గభేదంతో కొంతమంది నిలబడతారు రేపు అలాంటి వాళ్ళు ప్రభు దగ్గర. పునాది మీద ఒక కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. అక్కడే చదువుదాం చూడండి,
మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఇలాగా డివిజన్స్ పెట్టుకొని, ఇలాగ తారతమ్యాలు పెట్టుకొని రేపు చనిపోయి ప్రభు దగ్గర నిలబడితే నీ పని నిలబడుతుందా? ఆ పునాది మీద నీ పని కనబడుతుందా, లేదా గడ్డి వలె కాలిపోతుందా? ఆలోచన చేయి. నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు చేస్తే భక్తి కాదు, సేవ కాదు. ఆయన చెప్పినట్టు చేస్తేనే సేవ. ఆయన మీతో చెప్పున్నది చేయుడు, అంతే. అంతకుమించి ఎక్కువ చేయకూడదు మనం. అంతకుమించి ఎక్కువ చేస్తే మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలంటే బండకి కొట్టకూడదు, బండకేసి. అలా కొట్టడం ద్వారా కలిగిన నష్టం మనందరూ బాగా తెలుసు, అవునా కదా? ప్రభు చెప్పాడు సౌలుతో, మొత్తాన్ని నాశనం చేయి, డిస్ట్రాయ్ చేయి అన్నాడు. కానీ సొంతగా కొన్నిటిని తెచ్చుకొని నీ కోసం ప్రభు అంటే ఆయన సంతోషపడ్డు. జాగ్రత్త, ఆయన సంతోషపడ్డు. ఆయన చెప్పింది చేస్తేనే సంతోషపడతాడు. అలాగే చెప్పిన పని చేస్తేనే దేవుని దగ్గర నిలబడిద్ది. బంగారం వలె నిలబడిద్ది మన పని, వజ్రాల వలె నిలబడిద్ది మన పని. మనకు నచ్చినప్పుడు ఆరాధన చేస్తే ఆరాధన కాదు, ఒక క్రమం ఉంటుంది దానికి. ఆయన చెప్పినట్టు మనం ఆరాధన చేయాలి. మన ఆదివారం కూడా లేటుగా రావడం, మనకు నచ్చిన టైంలో రావడం, నిలబడుతుందా మన పని అక్కడ? మనం చేసేది చేయించేది ఎంతటితో ముగింపు కాదు, మన మరణంతో ముగింపు కాదు. జ్ఞాపకం చేసుకోండి. వారి క్రియలు వారి వెంట వెళ్తే మనం చేసిన మంచివైనా సరే చెడ్డవైనా సరే మనతో పాటు అక్కడ దాకా వస్తాయి. వాటి ఆధారంగా మనకు బహుమతులు ఉంటాయి. మనం చేసిన పని ఏది నిలబడలేదనుకోండి, మన మటుకు మనం రక్షించుకుంటాం, పరలోకం వెళ్తాం. బట్ బహుమతులు ఏమి లేకపోతే, జీతం ఏమి దక్కకపోతే ఏమి లాభం? ఎంత ప్రయాసపడి, ఏమి లాభం? ఎంత కష్టపడి? ఆలోచన చేయని పిల్లలు. లుదియాకి ఎంత భారం ఉందో చూసారా? మరి మీకు అంత భారం ఉందా? ఒక్కరికన్నా స్వార్థ చెబుతున్నారా మీరు రోజుకొచ్చి? నేను ఇక్కడ లుదియా గురించి చెప్పాల్సిన మాట ఏమిటంటే అది కాదు. అక్కడ స్వార్థ ప్రకటింపజేయాలంటే లుదియా ఎక్కడేం ఆపాలా? బిజినెస్ ఆపాలా? ఆపిందా లేదా స్వార్థ కోసం? అంటే ప్రభువుని ఎంత ప్రేమించిందంటే సొంత వ్యాపారం కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది. ప్రభువుని నమ్మిన తర్వాత తనకు అర్థమైంది జీవితం అంటే వ్యాపారం కాదు, సంపాదన కాదు, ఇంకా స్టేర్స్ కట్టుకోవడం కాదు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంక్రీజ్ చేసుకోవడం కాదు. జీవితం అంటే యేసు ప్రభువుని తెలుసుకోవటం, ఆయన చెప్పినట్టు జీవించటం. తెలుసుకుంది, వ్యాపారాన్ని పర్మనెంట్గా అనుకుంది. బిఫోర్ ఆమె నమ్మకం ఉందో, నమ్మిన తర్వాత అది టెంపరీ అనుకుంది. జీవిత ఉద్దేశం ఏమిటంటే ప్రభువుని తెలుసుకోవటం, ఆయన చెప్పినట్టు జీవించటం అనుకుంది. స్వార్థ ప్రకటన కోసం ఆమె బిజినెస్ కూడా ఆపింది. ఇక్కడ ఎంతమంది ప్రభువు కోసం, స్వార్థ సేవ కోసం, మీటింగుల కోసం, ప్రభు పని కోసం బిజినెస్ని ఆపుతున్నారు. జాబ్ చేసేవాళ్ళు ఒక 2 days 3 days లీవ్ పెడుతున్నారు. ఏమైతే ప్రభువుని ప్రేమించటం ఊరికి మాటల్లో కాదు, క్రియల్లో చూపించింది అన్నమాట. ఆపి మరి బిజినెస్ని స్టాప్ చేసి మరి ఆమె అక్కడ బిజినెస్ చేస్తానే ఇక్కడికి వచ్చి బాప్తిసం తీసుకునేద్దా? ఏకకాలంలో 2 స్థలాలు ఉండగలదా? ఉండలేదు. కాబట్టి ఇక్కడ స్టాప్ చేయాల్సిందే, అక్కడ బాప్తిసం పొందాల్సిందే. మరి ఇలాంటి భారం, ఇలాంటి బాధ్యత, నువ్వు ఇలాగ ప్రభువుని ప్రేమిస్తున్నావా? నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని మాటల్లో మీరు చెప్పొద్దు. ప్రభువుకి అలాంటి వాళ్ళు ఇష్టం లేదు. స్టేట్మెంట్ల రూపంలో చెప్పొద్దు, అలాంటి వాళ్ళు ప్రభువుకి ఇష్టం లేదు. క్రియల్లో చూపించాలా నువ్వు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావు. నిజంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే 8:30కు ముందే ప్రభు సన్నిధికి వస్తావు. ప్రభు వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే బైబిల్ స్టడీకి ఒకరు చెప్పాల్సిన పని లేదు. నర్సరీ చదివే పిల్లల్ని, యూకేజీ ఎల్కేజీ చదివే పిల్లల్ని మనం రెడీ చేసి వాళ్ళని స్కూలుకి పంపిస్తాం, అవునా కదా? అది ఇంటర్మీడియట్ చదివే పిల్లల్ని కూడా మనం అలాగే రెడీ చేసి పంపిస్తామా? వాడు ఆటోమేటిక్గా రెడీ అయిపోతాడు. ఎందుకంటే వాడికి తెలిసిద్ది, వాడు మెచ్యూర్ అయ్యాడు, నేను సమయానికి రెడీ అవ్వాలా, స్కూల్కి వెళ్ళాలని. కాబట్టి మరి మనం మెచ్యూర్ బిలీవర్స్ అనుకొని మోసపోతున్నామా, లేకుంటే ఇప్పుడు కూడా చెప్పించుకుంటున్నామా? మీరు ఎన్ని గంటలు జాబు చేస్తారో ఒకరోజు అదంతా క్షయం అయిపోయింది. ఎన్ని గంటలు మీ ప్రభు సన్నిధిలో కూర్చుంటారు, ఇది అక్షయమైందనమాట. ప్రతిదీ ప్రభు రికార్డు రాస్తున్నాడు అక్కడ. క్షయమైపోయేదానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఆన్ టైంలో రీచ్ అవుతున్నావు. మరి అక్షయమైన దానికోసం ఇంకెంత మనం ఆన్ టైంలో ఉండాలి ప్రభు పని కోసం? ఆలోచించేయండి. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను ఓపెన్ చేసి ఆయన చెప్పే మాటలను మనం పుచ్చుకొని భద్రం చేసుకొని వాటి ప్రకారం జీవిస్తే మనం ఫలిస్తాం అన్నమాట. అప్పుడు మనం ప్రభువులో ఉన్నట్టు.
ఆయన మనలో ఉండి మనం ఆయనలో ఉంటేనే ఫలిస్తాం. ఆయన మనలో ఉన్నాడు, బట్ సైలెంట్గా ఉంటే ఉపయోగం లేదు. మనం ఆయనలో ఉన్నాం, సైలెంట్గా ఉంటే ఉపయోగం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. లుదియా అయితే ఎంత భారంగా ఉంది, ఎంత ప్రభువుని ప్రేమించిందంటే సొంత బిజినెస్ కంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించింది. మనమేమో ఒక్కరోజు కూడా బిజినెస్కి హాలిడే పెట్టలేకపోతున్నాం, స్టాప్ చేయలేకపోతున్నాం, జాబ్కి 2 days లీవ్ పెట్టలేకపోతున్నాం. ఎంతటి అజ్ఞానంలో ఉంటున్నాం. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజానికి బిజినెస్ చేసే వాళ్ళకి ప్రతి నిమిషము విలువైంది. ఒకసారి ఒక సోదరుడు ఇలా చెప్తా ఉన్నాడు, అంబానీ కంట 1 గంటగానే బిజినెస్ నడవకపోతే కొన్ని వేల కోట్ల నష్టం వచ్చిందంట. వాళ్ళు సమయాన్ని అంతగా ఎక్కువగా ప్రేమిస్తారు. వాళ్ళకి సమయం అంత విలువైంది, స్టాప్ చేయడానికి ఇష్టపడరు. కొన్ని కోట్లు వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉండగానే బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క అకౌంట్లో మనీ యాడ్ అవుతూ ఉంటాయి అంట. అంత ప్రేమిస్తారు, అంతగా ప్రయాసపడతారు బిజినెస్ చేసేవాళ్ళు. అదే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు టయానికి వెళ్ళి వస్తుంటారు అనమాట. ఏదైనా ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువును ప్రేమిస్తే నిజంగా నువ్వు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ఏమైతే ప్రభు కోసం సమయాన్నే ఇచ్చింది, బిజినెస్ని స్టాప్ చేసింది. ఇంకొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మనందరికీ ఈ మాటలు, ఈ రూతు గురించి బాగా తెలుసు. జనరల్గా సహోదరులు బైబిల్లో 2 గ్రంథాలు బాగా చదువుతారు. ఒక క్రైస్తవ అధ్యాయం ఇలా చెప్తా ఉందన్నమాట. ఏ గ్రంథాలు చెప్పండి మీరు? ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం. ఎందుకంటే అవి మీ పేర్ల మీద ఉన్నాయి కాబట్టి, పార్షియాలిటీ. మీకు ఇంకో సంగతి తెలుసా? ఇంకొక పేరు కూడా స్త్రీ పేరుతో రాయబడింది, ఇంకో గ్రంథం కూడా బైబిల్లో. క్రొత్త నిబంధన గ్రంథంలో తెస్సలోనిక అనేది ఒక స్త్రీ పేరు. అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరూ బాగా తెలుసు. ఆయనకు ఒక సహోదరి ఉంది, ఆమె పేరే తెస్సలోనిక. ఆయన కింద అలెగ్జాండర్ చక్రవర్తి క్రింద 4 సైన్యాధిపతులు ఉంటారు. ఆ సైన్యాధిపతులు ఒక అతని పేరు కసాండర్. ఈ కసాండర్ అనే ఆయన ఈ సహోదరిని వివాహం చేసుకుంటాడనమాట. వివాహం చేసుకొని ఈ తెస్సలోనిక పట్టణానికి వచ్చినప్పుడు ఈ పట్టణానికి వేరే పేరు ఉంటుంది, దెర్మి అనే ఒక పేరు ఉంటుంది. ఈ పట్టణాన్ని జయించి మరలా రిపేర్ చేసి బాగా కట్టినప్పుడు ఆ పట్టణానికి తన భార్య పేరు పెడతాడనమాట ఈయన. అప్పుడు అది తెస్సలోనిక పట్టణంగా పిలువబడుతూ ఉంటుంది. ఇక నుంచి 3 గ్రంథాలు చదవమని చెప్పట్లేదు, కానీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నాను. ఈ 3 స్త్రీల పేర్లతో ఈ 3 గ్రంథాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. అయితే రూతు గ్రంథం మనం చూసినప్పుడు, రూతు ఒక మోయాబు స్త్రీ. తనకి ఇశ్రాయేలు దేవుడి గురించి కానీ, బలుల గురించి కానీ, ఆజ్ఞల గురించి కానీ అంతగా తెలియని ఒక స్త్రీ. అయితే అత్త ద్వారా ప్రభువుని తెలుసుకుంది, దేవుని తెలుసుకుంది. ఇప్పుడు ఆ దేవుడి కోసం ఆమె ప్రయాణం చేయబోతూ ఉంది. ఈ మోయాబు దేశము నుండి ఆ బెత్లెహేము గ్రామం వరకు ఇంచుమించుగా 7 నుంచి 10 రోజులు జర్నీ అంటాం. ఎన్ని రోజులు? 7 నుంచి 10 రోజులు కాలినడకన వెళ్ళాలి. ప్రజెంట్ వారి దగ్గర మనీ లేవు, ఒక్క సిల్లిగా కూడా లేదని చెప్పుకోవచ్చు, అంత నష్టపోయారు. ఇప్పుడు ఈ రూతు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని దినాలు నడిచి వెళ్ళాలి. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తేనే దొంగలు ఉంటే, మరి ఇన్ని రోజుల ప్రయాణంలో ఎంతమంది దొంగలు ఉంటారు? ఎంత దూరం నడిచి వెళ్ళాలా? మొదటి రోజు నడిచేటప్పుడు బాగానే ఉంటుంది, మనం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ మొదటి రోజు వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. రెండో రోజు చూసారా బాడీ పెయిన్స్ వస్తాయి, ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. 3వ రోజు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, 4వ రోజు మరలా ప్రయాణం వాకింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు రూతు పరిస్థితి కూడా మనం గమనించినప్పుడు, వాళ్ళు నడుస్తున్నప్పుడు మొదటి రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు చూసారా ఎంత కష్టమో మరలా. ఎన్ని అడవులు ఉంటాయి, ఎన్ని క్రూర మృగాలు ఉంటాయి, ఎంతమంది మనుషులు ఉంటారు. ఆ రోజుల్లో మనుషులను కూడా దొంగతనం చేసి మార్కెట్లో అమ్ముతారన్నమాట. అవునా కదా?
అప్పట్లో ఇప్పుడైతే ధనాన్ని, బంగారాన్ని వీటిని అమ్ముతారు, వీటిని దొంగిలిస్తారు. కానీ అప్పట్లో మనుషులను కూడా దొంగిలించి మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు అన్నమాట. ఇన్ని శ్రమలు పొందుతూ అంత దూరం రీచ్ అవ్వాలి. కానీ తను ఇష్టపడిందా లేదా? దేవుణ్ణి ఎంతగా ప్రేమించిందంటే తన శారీరక శ్రమ కంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించింది. ఒకవేళ బహుశా అది వర్షాకాలమో లేదా చలికాలమో ఎండాకాలం ఒకసారి ఆలోచన చేయండి. శరీరానికి ఎంత శ్రమ ఉండిద్దని తెలిసి కూడా ప్రభు కోసం ఎంత దూరం ప్రయాణం చేయడానికి సిద్ధపడింది చూసారా? 7 నుంచి 10 రోజులు అంటే సామాన్యమైన జర్నీయా? ఫ్లైట్స్ లేని కాలం అది, ట్రైన్స్ లేని కాలం అది. అయినా కూడా ఏమి ఇష్టపడింది ప్రేమని దేవుని బిడ్డలారు. ప్రభువుని అంతగా ప్రేమించిందేమో. మనం ఎంత ప్రేమిస్తున్నాం? వర్షం పడ్డ ప్రార్థనకు రా. ఏంది బ్రదర్, ఏంది సిస్టర్ ప్రార్థనకు రాలేదంటే జ్వరం వచ్చినట్టుందని అందుకే రాలే. ఇంకా జ్వరం రాలా, అన్ని సాకులే. తలనొప్పి వచ్చినట్టుందని అందుకే ప్రార్థనకు రాలా. వర్షం పడుతుందన్న రాలేకపోతున్నావు, కొంచెం దూరం అయింది. అదే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే చూసారా, అవసరమైతే వర్షం పడ్డా, పిడుగులు పడ్డా, ఈవెన్ భూకంపం వచ్చినా కూడా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఒకవేళ మీ దగ్గర ఆటోలు, రిక్షాలు అందుబాటులో లేకపోతే ట్యాక్సీ మాట్లాడుకుని మరి వెళ్ళాల్సిందే. అదే మందిరానికి రావడానికి, ప్రార్థనకు రావడానికి, ఆరాధన చేయడానికి ఎన్ని వంకలు, ఎన్ని సాకులు చూసారా? మీరు నిజంగా దేవుని సన్నిధికి రావట్లేదు కాబట్టి, యథార్థంగా భక్తి చేయట్లేదు కాబట్టి ప్రభు ఏం చేస్తారు? మన శరీరాల్లో బలహీనతలు పెడతాడు ఆయన. కొన్నిసార్లు రోగాలు మనం చేసే పాపాలను బట్టే వస్తాయి. ప్రభు సన్నిధికి వెళ్ళకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి మనం బైబిల్ చదవకపోయినా పాపమే. మీరు ఆలోచన చేశారు ఎప్పుడైనా? బైబిల్ చదవటం, ధ్యానం చేయటం అనేది ఒక ఆజ్ఞ. మనం దాన్ని చేయకపోతే ఏం చేసిన వాళ్ళం అవుతాం? పాపం చేసిన వాళ్ళం అవుతాం. ఒక భక్తుడు కూడా ఏమన్నాడంటే, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. చూసారా? ఆలోచన చేయండి. ప్రభువు కోసం మనం శ్రమ పడాలి, శారీరకమైన శ్రమ పడాలి. మన శరీరానికి పని పెట్టట్లేదు కాబట్టి మన శరీరంలో లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఏ లెవెల్స్ చెప్పండి? బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, ఆవేశ కణాల లెవెల్స్, కోపం కొంతమందికి ఊరకనే వచ్చింది. అదే శరీరానికి పని పెట్టండి, వాకింగ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. మీ ఆరోగ్య నిమిత్తం మీరు ఏం చేయాలా? వాకింగ్ చేయాలా. మరి మన ప్రభువు కోసం మనం ఎంత ప్రయాసపడాలా? అవసరమైతే నడిచి వెళ్ళాలి, అవసరమైతే ప్రయాసపడాలి. కొన్నిసార్లు మా ప్రాంతాల్లో ఆటోలు, బస్సులు, రిక్షాలు ఏముండవు. 3 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా ట్యాక్సీ మాట్లాడుకోవాలా, 300 అన్నమాట. కొన్నిసార్లు ఒక విశ్వాస అయితే, నాకు ఆ విశ్వాసం చూసినప్పుడు చాలా ఆశ్చర్యమను, చాలా ఆనందం కలిగింది హృదయంలో. ఆయన ఆరాధన చేయటానికి రావడానికి 10 కిలోమీటర్ల పర్వత శిఖరం నుండి మందిరానికి రావాలి. చూసారా ఎంత కష్టం అసలు ఆ పర్వతాల్లో నడవటం. మళ్ళీ సమయానికి వస్తాడు, ఆరాధన చేస్తాడు, కొన్నిసార్లు ఆరాధన తలంపులు కూడా చెప్తాడు. మళ్ళీ ఆరాధన అయిపోగానే మరలా 10 కిలోమీటర్ల నెట్ట నిలువను ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. మనంత వాక్య సత్యాలు తెలిసే వాళ్ళకి, మనకు జరిగినన్ని మీటింగ్స్ జరిగిన వాళ్ళకి, మనకు వచ్చినంత ఎక్స్పర్ట్ స్పీకర్స్ వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, యేసు ప్రభు దేవుడు, ఆయన ఆరాధన చేయాలంతే. వాళ్ళు ఆరాధన చేయడానికి 10 కిలోమీటర్లు కూడా ప్రయాసపడి వెళ్తున్నారు అన్నమాట. మనకైతే అసలు ఆ బాధ లేదు, ఆ శ్రమలు లేవు. వాకబుల్ డిస్టెన్సే మన మందిరం, పక్క బజార్లోనే మందిరం ఉంటుంది. కానీ మనం ఏం చేయం? వెళ్ళం. ఎందుకంటే మన స్పెషల్ బిలీవర్స్ అనమాట. ప్రభు దగ్గర స్పెషల్ కోట ఉండేది మనకి ఎప్పుడు. ఆయన ఏం అనుకుంటాం. ఇలాగ అనుకుంటే జాగ్రత్త, ప్రమాదంలో ఉండట్టే. నీకు నచ్చినట్టు చేస్తే భక్తి కాదు, నీకు నచ్చినట్టు చేస్తే ఆరాధన కాదు, నీకు నచ్చినట్టు చేస్తే సేవ కాదు. ఆయన ఏం చెప్తున్నాడో చేయాలన్నమాట. కొన్నిసార్లు ఓరకుండమంటే ఓరకుంటేనే ఆశీర్వాదం. ముందుకెళ్తే సముద్రం, ముందుకెళ్ళినా చచ్చిపోతారు. వెనక్కి వెళ్తే సైన్యం, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతారు. అందుకే ప్రభు ఏమన్నాడు? ఓరకు నిలుచుండి చూడండి, నేను చేసేది చూడమన్నాడు. మనం ఏమనుకుంటాం? ఏదో ఒకటి చేస్తేనే ప్రభుకు మహిమ అనుకుంటాం. ఏదో ఒకటి చేయాలా, గందరగోళం చేయాలా, చివరికి శ్రమలు తెచ్చుకోవాలా, లేని పని శిక్షలు తెచ్చుకోవాలా. ప్రభు ఓరకుండమంటే ఓరకుంటేనే ఆశీర్వాదం. తెలుసా మీకు? ప్రభు మాట్లాడమంటేనే మాట్లాడాలా, పాడమంటేనే పాడాలా, ఆయన పని చేయమంటేనే చేయాలా. అలా కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా కలిపి చేసామనుకోండి, మనకే శ్రమ. ఆ పనిలో ఫలం ఉండదు, ఆ పనిలో ఫలభరితంగా ఉండదు, ఎవరికి దీవెనకరంగా ఉండదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో ఎదురు చూడాలన్నమాట.
కొన్నిసార్లు ప్రారంభంలో, ప్రభువుని నమ్ముకున్న ప్రారంభంలో మనం చెప్పేది ప్రభు వింటాడు. ఉండగా ఉండగా ఎదగ్గా ఆయన చెప్పేది మాత్రం మనం వినాలి. మనకి ఎదురు చెప్పకూడదు ప్రభువుకి. చూసారా, ఇలాంటి అనుభవంలోకి వచ్చారు. అసలు మీరు శరీరాన్ని శ్రమ పెట్టాలి ప్రియులారా, ప్రభు కోసం, సువార్త కోసం. ఎండని చలని మా దగ్గర -2 డిగ్రీలో అసలు మేము బయటకు వెళ్ళడమే కష్టం అన్నమాట. ఆ -2 డిగ్రీ మాకు ఎప్పుడు అలవాట్లేదు మా శరీరానికి. ఆ చలికి మేము ఉదయాన్నే లేవడం చాలా కష్టమయ్యేది. ఈ తల వెనకాలంతా నొప్పి వచ్చేది అనమాట, పెయిన్ వచ్చేది అనమాట. ఏందని కొంతమంది డాక్టర్లను అడిగితే కొన్నిసార్లు బ్లడ్ కూడా క్లాట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. బ్రష్ చేయడానికి ఒక 10 సెకండ్స్ బెండ్ అయ్యి బ్రష్ చేస్తుంటే వెంటనే ఎముకలు నరాలని అంతే స్టక్ అవుతాయి. పెయిన్ఫుల్ అన్నమాట. ఏదైనా భోజనం కొంచెం తిన్నా కూడా అది డైజెషన్ కాదు. వాటర్ టచ్ చేస్తే అంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో జరగదో కూడా తెలియని పరిస్థితులు అనమాట. ఇంతగా మానసికంగా, శారీరకంగా శ్రమ పడుతుంది ఎందుకు? ప్రభువుని అంత ప్రేమించాం కాబట్టి. మేము ఇక్కడికి వచ్చి ఏదో ఓరల్గా చెప్పట్లా, ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్పట్లా, ఏదో నన్ను పిలిచారు కాబట్టి సూర్యప్రకాష్ గారు కానీ ప్రకాష్ అన్న కానీ చెప్పాలి కాబట్టి చెప్పట్లా. మేము ఏదైతే అనుభవిస్తున్నామో క్రియారూపంలో చెప్తున్నాం. ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళేది కాదు ఇది. చెప్పి వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు. చెప్పేవాళ్ళకి ప్రయోజనం ఉండదు, వినేవాళ్ళకి ప్రయోజనం ఉండదు. అక్కడ మేము ఫిజికల్గా, శారీరకంగా ఎంత బాధ అనుభవిస్తున్నామో ప్రభువుకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఆలోచన చేయండి. శారీరకంగా చలి వాళ్ళ శ్రమ, మానసికంగా వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేం. ఒకసారి మార్కెట్ నుండి నేను నడుచుకుంటూ ఆ పర్వతం ఇంటి దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ఎంత పొడవాటి కత్తులు ఈ పక్కన బొడ్లో పెట్టుకొని ఉంటారనమాట. ఏమైనా తేడా వస్తే చంపటం, లోయలేయటం. నువ్వేం చేయడానికి ఇక్కడికి వస్తాను, కత్తి దిగిపోతున్నాడు. ఒకసారి సార్ నేను ఆ స్కూల్లో టీచర్ అని చెప్పినప్పుడు అవునా సార్ అనుకొని లోపల పెట్టుకొని వెళ్ళిపోయాడు. చూసారా మానసికంగా ఎంత వేదనగా ఉంటుందో. మనకి ఇక్కడ ఏమి లేదు కాబట్టి అర్థం కాదు, కానీ మీరందరూ ఒకసారి రండి అరుణాచల్ ప్రదేశ్. మీ అందరికీ ఆ పాసలు మేమే సిద్ధపరుస్తాం. అక్కడికి వచ్చి మీరు అడుగుపెట్టి ప్రార్థన చేయండి. ఆ పరిస్థితులు చూడండి, ఆ ప్రజలను చూడండి, అక్కడ మేము ప్రయాణం చేసే విధానాలు చూడండి, అక్కడ దేవుని బిడ్డలు ఆరాధన చేసే క్రమాలు చూడండి. అక్కడ బొమ్మిడిల్ అనే ఒక ప్రాంతంలో, అది డిస్టిక్ హెడ్ క్వార్టర్, మన బ్రదరన్ అసెంబ్లీ అక్కడ ఉంది. విశ్వాసులు 4 పర్వతాలు దాటి రావాలి అక్కడికి ఆరాధన చేయటానికి. వాళ్ళందరూ కొంతమంది పొలంలో పనిచేసేవాళ్ళు, కొంతమంది జాబ్ హోల్డర్స్ అందరూ ఉన్నారు. విశ్వాసులు ఎంతో దూరంలో కంటికి కనపడే పర్వతాలు, 4-5 పర్వతాలు ఇలా ఎక్కి దిగి రావాలి. కరెక్ట్గా సమయానికి వస్తారు వాళ్ళు. మరి మనం చూసారా, ఏ పర్వతం ఎక్కే పని లేదు. మనం శరీరం శ్రమ పడకూడదు, శరీరాన్ని సుఖానుభవానికి మనం తయారు చేసుకోవటం ఎంత ఏమంటారు దుర్మార్గత. చూసారా, శరీరాన్ని మీరు ప్రేమించొద్దు, దాన్ని సుఖపెట్టొద్దు. ఎంత సుఖపెడితే అన్నీ రోగాలు పాలైద్ది. ఎంత కష్టపెడతావో అంత ఆరోగ్యంగా ఉంటావు. రూతుని చూసారా, అంత అనుభవం కలిగిన స్త్రీ కాదు, అంత ధర్మశాస్త్రం తెలిసిన స్త్రీ కాదు, తెలిసిన మాటనే పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది. ఆ దేవుడినే దేవుడు అనుకుంది. ఆయన ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అనుకుంది. ఆ దేవుడి కోసం ఇన్ని దినాలు శరీర శ్రమ పట్టడానికి కూడా ఆయన వెనుకాళ్ళు. మరి మనం ప్రభు కోసం శ్రమ పడుతున్నామా ప్రియులారా? కొంచెం అయినా ఆలోచించేయండి. నేను 3వ వ్యక్తిని పరిచయం చేసి మీకు ఆ ముగింపు చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36-37 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36-37 వచనాలు. ఆ యోసేపు అని ఒకడు ఉండెను, పేరు పెట్టి ఉండిరి. దాన్ని నమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి పేరు ఏం చెప్పండి మీరు? బర్నబా. 3వ వ్యక్తిగా పురుషుణ్ణి ఎందుకు తీసుకున్నానంటే, అంటే ప్రభు ఇచ్చిన తలంపులను బట్టి. అంత స్త్రీల గురించి చెప్తే మరి మా పరిస్థితి ఏందని మాకు కొంచెం ఇబ్బంది కలిగిద్ది అనమాట. అందుకని ఏ భేదము లేకుండా అక్కడ ముచ్చటగా 3వ వ్యక్తి ఒక పురుషుని తీసుకొని
బర్నబా అనే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతడు భూమి గలవాడై ఉండి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. అప్పట్లో ఒక నియమం ఉండేది, ఎంతమంది విశ్వాసులు ఉంటారో వారు ఏదైతే కలిగి ఉంటారో స్థిర ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. అందరూ పెడతా ఉన్నారన్నమాట వరుసగా. ఇంత ఉండి కూడా పేతురు యోహాను లేవన్నారు కుంటివానితో, వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారు. ఇచ్చేవాళ్ళు సంపూర్ణంగా ప్రభువుకని ఇచ్చారు, తీసుకున్న వాళ్ళు కూడా ఇది ప్రభువుది అనుకున్నారు. ఇప్పుడు చూసారా, సంఘంలో కానీ లేదా విశ్వాసులకు కానీ ఒక జాబు కొంచెం డబ్బు ఉన్నప్పుడు ఇది నాదనుకుంటున్నారు, ఇది నా కష్టార్జితం అనుకుంటున్నారు, ఇది నా ద్వారా వచ్చింది అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నారు. ఇది ఒక్క రోగం పెడితే డబ్బులన్నీ ఎక్కడ వేయాలి? హాస్పిటల్కి వేయాలి. అపోలోకి ఉంటాయి కదా ఇక్కడ ఫేమస్ హాస్పిటల్స్. ఇక్కడ బర్నబా ప్రభువుని ఎంత ప్రేమించాడంటే తన దగ్గర ఉన్న సమస్తం కంటే ఎక్కువగా ప్రేమించాడు అనమాట. అది క్రియారూపంలో చూపించాడు. రూతు కూడా నీ దేవుడే నా దేవుడే అని ఆ మోయాబు దేశంలోని సెటిల్ అయిందా? లేదు. ఆ చెప్పిన మాటని ప్రభు ప్రేమను క్రియారూపంలో చూపించింది. ఇక్కడ ఈటం గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభు ఇవ్వమన్నాడు. అసలు ఎందుకు ఇవ్వమన్నాడు మనకు తెలియాలి. అప్పుడు మనకు ఈటం ఏంటి అని అర్థమైంది అనమాట. చూడండి, పాత నిబంధన గ్రంథంలో దశం భాగం ఇవ్వమన్నాడు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వర్ధిల్లని కొలది ఇవ్వమన్నాడు. ఎందుకు ఇవ్వమన్నాడు? ఆయన ఏమన్నా ధనవంతుడు అవ్వటానికా, లేదా ఇక్కడ ఏమైనా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో వేసుకోవడానికా? ఆయన ఎంత ధనవంతుడు అసలు? ఆయన ఉండే పట్టణపు వీధులు ఎలాంటివి? బంగారంతో చేసినాయి. మరి ఆయన ఏం చేసుకుంటాడు? డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని. మనకు పరీక్ష అన్నమాట. ఈ విశ్వాసి నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా లేదా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడా? మనం ప్రభువుకి ఇవ్వటం ద్వారా, ప్రభువా ఇది నీకంటే ఎక్కువ కాదు నాయన, నీవే నాకు అన్నిటికంటే ఎక్కువ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ధనం కంటే కూడా ఎక్కువ అని ఒక రుజువు అన్నమాట, ఒక ప్రూఫ్ ప్రభువుకి తెలియపరచడానికి మనం హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇక్కడ వచ్చి చెప్పే సేవకులు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ప్రభువు ఏం చెప్పమంటున్నాడు, ఎలా చెప్పమంటున్నాడు అలాగే చెప్పాలి తప్ప ఇవ్వండి ఇవ్వండి. కొన్ని బోధలు ఉన్నాయి, మీకు 1,00,000 ఇస్తే 10 లక్షలు యాడ్ అవుతాయి అంటారు. మీరు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు మాయమైపోతాయి అంటారు. ప్రభు ఏమన్నాడు? వాక్యం ఏం చెప్తుంది? మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలా? పరలోక రాజ్యం చేరాలి. 14వ అపోస్తలుల కార్యగ్రంథంలో పౌలు గారు అంటాడు. కానీ ఇప్పుడున్న భిన్నమైన బోధలు చూసారా? మీరు ప్రభువుని నమ్ముకుంటే మీకు కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, మీరు అమృతాంజలి రాసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారనమాట. ఎంత భిన్నమైన బోధలు! కాబట్టి స్వార్థానికి, ధనవంతులు అవ్వటానికి దురాశతో, ధనాపేక్షతో అడగకూడదు. ప్రభువుకి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వమని బోధించాలి తప్ప ఒక జలగాలు పట్టి పీడించి మీరు ఇస్తారా సస్తారని చెప్పకూడదు. మనం ప్రభువును ప్రేమించాం, ప్రభు ధనం కంటే కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని రుజువు కోసం మనం ఇవ్వాలి. ప్రభువు చెప్పాడు కాబట్టి మనం ఇవ్వాలి. ఈయనైతే ఎంత ఇచ్చాడు చూసారా? తన దగ్గర ఉన్నదంతా ప్రభు పనికి ఇచ్చాడు. ఈయన ప్రభువుని ఎంత ప్రేమించాడో చూడండి. రేపు పరలోకంలో బహుమతులు ఇచ్చేటప్పటికి బర్నబాకి ఎన్ని బహుమతులు, కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, హృదయానికి గోచరం కాని బహుమతులు. ఈయన కూడా ఊహించున్నాడు, ఇలాంటి నా కోసం సిద్ధపరిచావు ప్రభు అని. మరి వీళ్ళకైనా మనకు అవసరం లేదా బహుమతులు? జీతం మనకు అవసరం లేదా? ఆలోచన చేయండి. ప్రభువుకి మన ప్రభువుని ప్రేమిస్తున్నాం అనే ఒక రుజువు, ఒక ప్రూఫ్ ఏందని మన ప్రభువుకు హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఆయన ఎలా ప్రేరేపిస్తే అలాగే ఇవ్వాలన్నమాట. పరిచర్య చేసేటప్పుడు కూడా ప్రభువుని మనం నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా, పరిచర్య చేయాలి. తోటి విశ్వాసం మనం ప్రేమిస్తున్నాం, పరిచర్య చేయాలి. పరిచర్య చేసే వాళ్ళు కనుమరుగైపోతున్నారు సంఘాల్లో. పరిచర్య చేయడానికి కూడా రావట్లేదు అసలు. ఒకప్పుడు విశ్వాసులు ఎంతో ప్రేమించటం, పరిచర్య చేయటం, అవసరమైతే వాళ్ళు అన్నింటినీ పక్కన పెట్టి మందిరాలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసారు అంతా రెడీమేడ్ అయిపోయింది అనమాట, అంతా ఆన్లైన్ బుకింగ్. ఆరాధన చేయటం ఆన్లైన్ అయితే ఆరాధన కూడా ఆన్లైన్లో చేసేవాళ్ళు నాకు తెలిసి. రొట్టె విరచడం కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంటే రొట్టెను కూడా ఆన్లైన్లోనే చేసేవాళ్ళు అనమాట. ఇది ఇప్పుడంతా ఆన్లైన్ అంత జనరేషన్ అనమాట. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రభువును సంబంధించిన విషయాలు ఆన్లైన్ ఉండవు, అది ఆఫ్లైనే. సహవాసం చేయాల్సింది అంతే. ప్రార్థన అయిపోగానే వందనాలు చెప్పంగా వెళ్ళిపోవటం కాదు. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలా, పలకరించుకోవాలా, ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవాలా. ఆ 3,000 మంది ఉంటే వాళ్ళు ఒకరినొకరు తెలుసు అంట వాళ్ళకి.
ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారంట. అలాగ సహవాసం చేస్తున్నప్పుడు ఎంత ఆనందం చూశారు అసలు. మీరు బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో సహవాసం చేసి మాట్లాడండి, ఎంత ఆనందం దొరికిద్దా మీకు అసలు, ఎంత సంతోషంగా ఉంటారా మీరు. సహవాసం 2:42 అపోస్తుల కార్యగ్రంథాలు అదే మాట చెప్తారనమాట. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక, అసలు ఎడమే లేదే వాళ్ళకి. ప్రతిరోజు ఇంటింటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రొట్టె విరిచేవాళ్ళు, కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా విశ్వాసుల కుటుంబాల్లో ఎంతమంది ఎన్ని దుఃఖాల్లో ఉన్నారు, ఎంతమంది ఎంత వేదనతో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, నెమ్మది లేక, సంతోషం లేకుండా ఉంటున్నారు. అది విశ్వాసులు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకున్నప్పుడు, అలా షేర్ చేసుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు. అలా షేర్ చేయగల చూసారు హృదయ భారం కొంత తగ్గిపోయిద్ది. అసలు మన హృదయంలో భారం మనం దింపుకోవట్లా, వస్తున్నాం పోతున్నాం అయిపోయింది అనుకుంటున్నాం. రేపు అక్కడ నిలబడతారా? మీ పని నిలబడిద్దా? మీకు బహుమతులు ఉంటాయా? జీతం ఉంటుందా? ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డలారా. ప్రభువుని ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి కొరకు సిద్ధపరిచాడు ఆయన. ప్రేమించిన వాళ్ళ కొరకు అసలు ఏమీ లేదు. ప్రేమిస్తున్నామని రుజువు నువ్వు ఇవ్వాలంతే. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువుని? లుదియా ఎంత ప్రేమించింది చెప్పండి మీరు? వ్యాపారం కంటే కూడా ఎక్కువ ప్రేమించింది, క్రియారూపంలో చూపించింది. రూత్ ఎంత ప్రేమించింది ప్రభువుని? తన శారీరక శ్రమ కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది, క్రియారూపంలో చూపించింది. బర్నబా ఎంత ప్రేమించాడు? తన దగ్గర ఉన్న సమస్త ఆస్తి కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు. నీకంటే ఎక్కువ కాదు ప్రభు ఈ ఆస్తి, ఇంకా ఏళ్ళు చూస్తే నా ప్రాణం కూడా ఇస్తానని. పౌలు గారు ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. ఆయన అయితే ప్రభువుని తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ప్రభు ప్రశాంతంగా నీ కొరకు ప్రాణం పెడతా. ఒకవేళ బ్రతకటం అంటూ జరిగితే నీ కోసమే ప్రభు, చావు అయితే ఇంకా నాకు లాభం అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ జీవించడం కంటే అక్కడ జీవించటమే లాభంగా ఉంది ఆయనకి, క్షేమంగా ఉంది ఆయనకి. ఇక్కడ చూసారా శ్రమలు, కష్టాలు, అసూయలు, ద్వేషాలు, ఫీల్ అవ్వటాలు. కానీ అక్కడైతే దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, మరణం ఉండదు, ఎల్లప్పుడూ ఆనందమేనన్నమాట. ప్రతి బాష్ప బిందువు ప్రభువు తుడుస్తాడు అక్కడ. పౌలు గారికి తెలుసు ఇక్కడ ఉండటం కంటే అక్కడ ఉండటమే సేఫ్ అన్నమాట. నేను ఇటీవల ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, మనం చనిపోయిన వాళ్ళ గురించి ఏమనుకుంటామో, అరే వీరు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారని మనం బాధపడతాం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళు ఇంకా చనిపోలేదే, ఇంకా మనం ఉండే ప్రశాంతమైన ప్రాంతానికి రాలేదే అంటారు. ఒకవేళ ఓటీ జేమ్స్ గారిని ప్రభు ప్రేమించిన ఒక నెల రోజులు వెళ్ళంటే నేను వెళ్ళను అంటాడు ఆయన. ఇంకా విజయవాడలో స్వార్థ ప్రకటించాలంటే నేను వెళ్ళను ప్రభు, అసలు ఏడ బాగుంటే ఎంత ప్రశాంతంగా ఉంటే ఆడికి వెళ్ళమంటావు ఏందంటారు. మనం ఏమనుకుంటే వాళ్ళని చూసారే అప్పుడే చనిపోయాడే, వాళ్ళని చూసి మనం బాధపడతాం, మనల్ని చూసి వాళ్ళు బాధపడతారు. మనం ఎప్పుడు ఆలోచన చేయం. మనం ధ్యానం చేస్తే ప్రభు మనకి సమాధానం ఇస్తాడు, క్రొత్త విషయాలు నేర్పుతాడు ఆయన. ఆలోచన చేయండి. కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడని వెన్నియో, కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడని వెన్నియో, హృదయ గోచరము కాని వెన్నియు సిద్ధపరచితివా, హృదయ గోచరము కాని వెన్నియు సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా, లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృపజూపుము, లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృపజూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసున నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అయితే నువ్వు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావు? ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. లుదియా అయితే వ్యాపారం కంటే ఎక్కువ ప్రేమించింది, రూత్ అయితే శారీరక శ్రమ కంటే ఎక్కువ ప్రేమించింది, బర్నబా అయితే సమస్తం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాడు. నువ్వు అలా ప్రేమిస్తున్నావా? ఇక నుంచి అయినా సరే మనం ప్రభువుని ప్రేమిస్తే మనం ఏమి చేస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, వారి కొరకు ఆయన సిద్ధపరిచాడు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రభువా నాయన, మీరు ప్రభువా అప్పర్ రూమ్ స్థానిక సంఘంతో కలిసి సహవాసం చేయడానికి, ఆరాధన చేయడానికి, చివరిలో మీ జీవము కలిగిన మాటలను బోధించడానికి అత్యల్పుడను బహుబలహీనుడని అజ్ఞానుడని నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభు. ఈ మాటలు నా హృదయంలో, మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వీటి ప్రకారం మేము జీవించి మిమ్మల్ని ప్రేమిస్తున్నామని వారికి మాటల్లో కాదు, స్టేట్మెంట్స్లో కాదు, డైలాగ్స్లో కాదు, ఓరల్గా కాదు, కానీ క్రియారూపంలో మేము చూపించడానికి కృప చూపండి. బలహీనులైనవని బలపరచండి, ఆరోగ్య బల శక్తిని ఇవ్వండి. ఈ వారం అంతా కాపాడి సంరక్షించమని మీ చిత్తం అయితే మరోసారి మేము కలుసుకొని మిమ్మల్ని మయంపరచడానికి, ఘనపరచడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.